మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పనా? 2025 ఎంత ప్రత్యేకమంటే ఈ ఏడాది 2 వైకుంఠ ఏకాదశులు వచ్చినాయి. ఒకటి జనవరి 10th 2025 అయితే మరొకటి డిసెంబర్ 30 2025. ఎంత అదృష్టమో కదా. ధనుర్మాసం శుద్ధ ఏకాదశి రోజున జరుపుకునే ఈ పవిత్ర తిథిని వైకుంఠ ఏకాదశి అంటారు. డిసెంబర్ 30 2025న తిరుమలలో తెల్లవారుజామున వైకుంఠ ద్వారం తెరవబడుతుంది. ఈ పవిత్ర ద్వారం జనవరి 8 2026 వరకు అంటే మొత్తం 10 రోజులు తెరిచి ఉంచుతారు. ఈరోజు తిరుమలలో తెల్లవారుజామున వైకుంఠ ద్వారం తెరవబడుతుంది. ఈ ద్వారం ద్వారా స్వామిని మనం దర్శించుకుంటే మనలో ఊరేగుతారు. తర్వాత వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం చక్ర స్నానం స్వామి పుష్కరిణిలో జరుగుతుంది. మరి పూర్తిగా ఈ 10 రోజుల్లో సుమారు 8 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పిస్తారు. టోకెన్ లేకుండా దర్శనం సాధ్యమే కాదు. ఆధార్ కార్డ్ తప్పనిసరి. మరి ఈ ఉచిత టోకెన్లు తిరుపతిలో శ్రీనివాసన్, విష్ణు నివాసన్, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, బాలాజీ నగర్ హాల్ వంటి 9 కేంద్రాల్లో లభిస్తాయి మనకి. ఓం నమో వెంకటేశాయ.